ఏంటి అత్తయ్య గారు చేస్తున్నారు? వాళ్ళు పంపించారు కదా, జిన్ను చేస్తున్నాను. అమలాపురం నుంచి పంపించారు రాత్రి. ఏంటి తిని పెడతాం. జిన్ను అంటే అందరికీ ఇష్టమేనమ్మా, చేస్తాను. కొంచెం శొంఠి పొడి, కొద్దిగా మిరియాలు, 3 యాలక్కాయలు, బెల్లం తగినంత. జిన్ను పాలు ఇవ్వు, ఊరి నుంచి వచ్చినాయి. మా వాళ్ళకి ఇంటింటికి ఆవులు ఉంటాయి, ఆవు పాలు. గుడ్ మిల్క్తో పాటు కొంచెం తక్కువ ఉన్నాయి కానీ ఈ పాలు కూడా వేస్తున్నాను, మామూలు పాలు. యాలకులు, మిరియాల పొడి కొంచెం దంచుకుంటున్నా పేపర్ మీద. ఇది అమలాపురం బెల్లమే, టీలో కూడా వేసుకోవచ్చు, టీ ఎరగదు. ఇది కొద్దిగా ఉంటే ఈ గిన్నెలో వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు అక్కడి నుంచే బెల్లం తెప్పించుకుంటాను. బెల్లాన్ని చక్కగా ఇలా దంచుకోవాలి, లేకపోతే కరగదు తొందరగా, ఒకే దిక్కు ఉండిపోద్ది. అందుకని దంచుకుంటున్నాను. ఇదిగో శొంఠి పొడి. జున్నుకి మనం ఎన్ని వేసుకున్నా పర్లేదు, ఇవి కొంచెం పాలే ఉన్నాయి కాబట్టి ప్యాకెట్న్నర వేసుకుంటున్నాను. లీటర్ మామూలు పాలు వేసుకోవాలండి. అది గుడ్ మిల్క్ వేసుకుంటే బాగా వస్తాయి, మామూలు పాలలో కొంచెం నీళ్ళు కలుపుతాయి. శొంఠి వేసుకుంటున్నానండి. బెల్లం వేసుకుంటున్నాను. బెల్లము, మిరియాలు, యాలక్కాయలు, శొంఠి పొడి. గిన్నె ఇప్పుడు డైరెక్ట్గా పెట్టుకోకూడదండి, ఎప్పుడు కొంచెం నీళ్ళు ఇడ్లీ పాత్రలు వేసుకుని ఆవిరి మీదే ఉడికించుకోవాలి. వేసాను, చిన్న రేకి వేసాను, ఆవిరి మీదే పెట్టుకోవాలి గిన్నె పాలు. అమ్మ మాకు ఆవు ఉండేది, ఆవు ఇంటే పెద్ద ఇత్తడి పాత్రలో 10 సొంబులు ఎట్టి వండేది. జున్ను పాలు అమలాపురం నుంచి పంపించారండి మా అక్క కొడుకు. ఇంటింటికి ఆవులు ఉంటాయి అక్కడ. ఇప్పుడు మన దగ్గరున్న గిన్నె పాలు సీసాలో కలుపుకుందాం. ఆవు పాలు పసుపుగా ఉంటాయండి. గిన్నె పాలు ఎవరెవరు తినకూడదు చెప్తాను. ఇందులో గర్భిణీతో ఉన్నవాళ్ళు, 3వ నెల 4వ నెలతో ఉన్నవాళ్ళు తినకూడదు, వాతో చేస్తుంది. అందరూ తినొచ్చు. గేదె జిన్ను అయితే ఓటవమ్మ, సలవ చేసేద్ది. ఆవు జిన్ను కాబట్టి 6వ నెల వచ్చిన వాళ్ళు, 7వ నెల వచ్చిన వాళ్ళు, గర్భిణీ స్త్రీలు కొద్దిగా ముక్క తినొచ్చు, ఎక్కువ కాదు. జిన్ను పాలు కలుపుకుంటున్నామండి. బెల్లం వేసుకున్నాము, మిరియాలు వేసుకున్నాము, శొంఠి వేసుకున్నాము, యాలక్కాయలు వేసుకున్నాము. 1/2 లీటర్ పాలుకి లీటర్ పాలు వేసాను, మామూలు పాలు. కలుపుకుంటున్నాము. ఆవిరి మీదే ఉడకబెట్టుకోవాలి. ఎందులో అయినా సరే నీటిలో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. గర్భిణీ స్త్రీలు కూడా ఆవు జిన్ను కొద్దిగా తినొచ్చు, పర్లేదు. అదే గర్భిణీ స్త్రీలు గేదె జిన్ను అనుకో తినకూడదండి. పచ్చకామలు కట్టుకున్న వాళ్ళు తినకూడదు, మామూలు వాళ్ళు తినొచ్చు. మళ్ళీ మీకు ఉడికిన తర్వాత తీసి చూపించాను. ఈ జున్ను తయారవడానికి 1 గంట పడుతుంది. లోపల దాని మీద కూడా మూత పెట్టుకుంటున్నాను. పైన ఇడ్లీ పాత్రకు మూత పెట్టుకోవాలి. ఎక్కువ ఉంచినప్పుడు మీకు మళ్ళీ చెప్తాను, చూపించాను. అత్తయ్య గారు జున్ను అయిపోయింది కదా, టేస్ట్ చేద్దామా? చేద్దామమ్మా, ఇది సరే అయితే. ఫస్ట్ నీకే పెడతాను. చాలా బాగా టేస్ట్ చూడమ్మా.
మ్మ్. చాలా బాగుంది జున్ను. స్వీట్ సరిపోయింది, అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. మ్మ్. బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. అబ్బా, బాగుందమ్మా, చాలా బాగా కుదిరింది. మ్మ్. ఏదేమైనా మీ వంటలో చాలా సూపర్ అత్తయ్య. మీ వంటలకు మాత్రం నేను చాలా అదృష్టం చేసుకున్నాను. ఇది తినేదాం కాసేపు ఆగి. ఇలాంటి పాలు దొరకడం నా అదృష్టం కూడానే. పెళ్ళై 9 సంవత్సరాలు అయింది కానీ ఎప్పుడు మాట కూడా అనుకోలేదు. అత్త కోడళ్ళు అంటే ఇలాగే ఉండాలి. మా అత్తయ్య గారు తన జీవితం అంతా భర్త పిల్లలు అంటూనే గడిపేశారు ఇప్పటి వరకుని. తనకంటూ ఏమీ అసలు ఆలోచించుకోలేదు. కానీ నాకంటూ ఏదైనా ఒక గుర్తింపు ఉండాలని ఎప్పుడూ అనుకునేవాళ్ళు. నేనైతే ప్రోత్సహించాను. ఇలాగా మీరు వంటలు బాగా చేస్తారు కదా, వంటల వీడియోలు పెడదాము అనేసి నేను ఎంకరేజ్ చేశాను మా అత్తయ్య గారిని. అలాగే మా అత్తయ్య గారు కూడా ఇంకా వంటలు చేద్దాం అనేసి ఈ వీడియోస్ నేను అత్తయ్య గారు చేయమని నేను ప్రోత్సహించాను. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసాం వీడియోలు, అంటే వంటలు చేయడం గట్ట. ఇంకా బాగా మంచిగా పెడతాం మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలతో, మంచి మంచి వంటలతో మీకు చూపిస్తూ ఉంటాము రోజుని. మా కోడలు చెప్పినట్టు చూసి ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.